బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి సెల్ఫీ వీడియో విడుదల చేశారు షేజల్. దుర్గం చిన్నయ్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఏ అధికారులు పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు షేజల్. నెలలు గడుస్తున్నా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని మంత్రులు చెప్పి రోజులు గడుస్తున్నాయి, కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. దుర్గం చిన్నయ్య అనుచరులు క్రమం తప్పకుండా తనను బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని షేజల్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి సెల్ఫీ వీడియో విడుదల చేశారు షేజల్. దుర్గం చిన్నయ్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఏ అధికారులు పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు షేజల్. ఇక చిన్నయ్య పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని మంత్రులు చెప్పి రోజులు గడుస్తున్నాయి, కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. దుర్గం చిన్నయ్య అనుచరులు క్రమం తప్పకుండా తనను బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని షేజల్ పేర్కొన్నారు. చిన్నయ్య నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పేసి ఎబిట్స్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చి 3 రోజులుగా రాత్రి పగలు తిండి తిప్ప లేకుండా స్టేషన్ చుట్టూ తిరగడం వల్ల నాకు ఆరోగ్య పరిస్థితి కొంచెం మంచిగా లేదు. ఈ గ్యాప్లోనే ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి చెంచాలు సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చిగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ నిజాలు తెలుసుకొని మాట్లాడడం మంచిది అని చెప్పేసి నేను చెప్తున్నాను. పోయిన నెలలో మేము ఢిల్లీ వేదికగా 1 నెల రోజులు నిరసనలు చేపడితే అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు మమ్మల్ని పిలిపించి మాకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇలా చేయడం తప్పు, పార్టీ పరంగా ఆయన మీద మేము చర్యలు తీసుకుంటాం, ఆయనకి ఈసారి సీటు కూడా ఇవ్వట్లేదు, మీరేం భయపడకండి అని కూడా చెప్పి పంపించారు. అలాగే మంచిర్యాలలోను బెల్లంపల్లిలోను ఎవరిని అడిగిన చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఈయన క్యారెక్టర్ గురించి. భూ కబ్జాదారుడని, పెద్ద ఉమనైజర్ అని, ఈయన చేసినటువంటి అన్యాయాలు అక్రమాలకు అంతు లేదని. ఇలాంటి మనిషిని ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారా? దానికి మేము సపోర్ట్ చేయాలా? ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇలాంటి భూ కబ్జాదారుని, ఇలాంటి పెద్ద ఉమనైజర్ని ఎందుకు గెలిపించుకుంటారు అక్కడ ఉన్నటువంటి